వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా దేశవ్యాప్తంగా వైష్ణవాలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. నారాయణ మంత్రంతో గోవింద గోవింద అంటూ భక్తులంతా కూడా వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటూ ఈరోజు ఒక ప్రత్యేక దినానికి కూడా శ్రద్ధలతో కూడా నారాయణుడిని కొలుస్తున్నారు. మనం ప్రస్తుతం కరీంనగర్ పట్టణంలోని పురాతన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నాము. మనతో పాటు ఆలయ అర్చకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. స్వామి నమస్కారం. వైకుంఠ ఏకాదశి ప్రత్యేకత ఏంటి? అంటే అసలు ఈ వైకుంఠ ఏకాదశి ప్రత్యేకంగా జరుపుకోవడంలో విశేషత ఏంటి? జై శ్రీమన్నారాయణ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడైన కలియుగ దైవనటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం మార్కెట్ రోడ్ కరీంనగర్ నందు ఉదయము 3 గంటల నుండి స్వామివారి యొక్క దర్శనం ప్రారంభమైనది. ఈ వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి కూడా పిలవడం జరుగుతుంది. ఎందుకనగా మర అనే రాక్షసు సంహారం తర్వాత స్వామివారు ముక్కోడి దేవతలు ఉత్తర ద్వార వైకుంఠంలో రాక్షస లక్షణాలు వస్తాయి కాబట్టి ఈరోజు ఒక పొద్దుగానే నిరారంగానే ఉండి ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఎవరైతే ఉదయాత్పూర్వము ఉత్తర ద్వార దర్శనం గుండా స్వామివారిని సేవిస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెప్పబడ్డాయి. జై శ్రీమన్నారాయణ. అంటే కరీంనగర్లోని ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా కూడా ఈ వెంకటేశ్వర ఆలయం, అంటే ఈ ఆలయానికి ఎలాంటి చరిత్ర ఉంది? ఇది ఎన్ని సంవత్సరాలుగా కూడా ఇక్కడ ఉత్సవాలు జరుపుతున్నారు? పూర్వం 250 సంవత్సరాల నుంచి ఈ దేవాలయం స్వయంభూగా వెలిసి విరాజిల్లుతుంది. ముస్లిం తహసీల్దారు ఒక 100 సంవత్సరాల తర్వాత ఆయనకు పిల్లలు లేకుంటే వాళ్ళ భార్య వచ్చి స్వామివారిని వేడుకోగా అదే వేడుకున్న వెంటనే స్వామివారు ఆమెకు కటాక్షించి గర్భం దాల్చింది. సుపుత్రుడు పుట్టాడు. ఎవరైతే భార్య భర్తకు వంశోద్ధారకుని ఇస్తుందో ఆ భార్య అడిగిన కోరికని పూర్తి చేయాల్సిన డ్యూటీ భర్తది ఉంటుంది కాబట్టి ఆమె వాళ్ళ భర్తని దేవాలయం కట్టిమని అడగగా వాళ్ళు మా పూర్వీకులను అడిగి ముస్లిం తహసీల్దారు ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. కాలక్రమేణా అది అంతరించిపోవడంతో నూతనంగా నిర్మించిన దేవాలయం ఇది. ధన్యవాదాలు. మొత్తంగా వైకుంఠ ఏకాదశి సూర్య భగవానుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే ఈ కాలంలో ఏదైతే బ్రహ్మ సమయంలో ఈ వైకుంఠ ఏకాదశి వేడుకలను జరుపుకుంటే భక్తులకు ఎంతో పుణ్యం కలుగుతుంది అని చెప్పేసి ఆలయ అర్చకులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుమన్తో శ్రీకాంత్, మైత్రి ఛానల్, కరీంనగర్.